వోల్టర్ కీర్స్ గారు జీవితం గురించి చెప్తున్నారు కదా. ఆయన ఏమంటారంటే, భగవాన్ దగ్గర ఉన్నంతసేపు భగవాన్ ఎప్పుడైనా ఈ తప్పు చేసావని ఏదన్నా విమర్శించడం కానీ, లేకపోతే అధిక్షేపించడం కానీ ఇలాంటి ఏమీ చేయలేదంటారు. అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే ఆ స్వామి ఎప్పుడు ఏమీ అనేవారు కాదనమాట. అలాగే ఇంకోళ్ళు విమర్శించినా సరే అది అక్కడ వాళ్ళవని, బయట వాళ్ళని, వేరే గురువుల గురించి అవని, ఎవరి గురించి అయినా సరే ఏమాత్రం విమర్శ చేసినా భగవాన్కి అది నచ్చేది కాదనమాట. అందుకని ఈయనేమంటారంటే, ఎప్పుడు ఆయన ఏదో నన్ను అధిక్షేపించో ఇంకోలాగనో నన్ను మార్చడానికి ఏం ప్రయత్నం చేయలేదు. కానీ ఏమన్నా మార్పులు వచ్చాయంటే నాకే మార్పులు వచ్చాయి అంటున్నారు. ఎందుకంటే ఆయన చూపు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనలోని భావనలు అర్థమయ్యి మనలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతూ ఉంటాయన్నమాట. అందుకని ఆధ్యాత్మికంలో ఉన్న వాడికి ఉన్న బలహీనతల కన్నా ఆధ్యాత్మికతలో లేని వాడి బలహీనతలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఎప్పుడైతే మనం ఒక సద్గురువు పాదాలు పట్టుకున్నామో ఆ సద్గురువు చూపు అవని, ఆయన భావాల్ని విని అవని, ఏదో రకంగా ఆయన మనం వీక్షిస్తున్నారు అనే ఆ భయం అవని మనలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. బలహీనతలు అయితే సామాన్యంగా ప్రతి మానవుడికి ఉంటాయి కదా, అవి ఉంటాయి. కానీ ఎక్కడైతే కంట్రోల్ అనేది ఉండదో, ఎక్కడైతే ఎవరూ చూడడం లేదు అని బరి తెగించే వాళ్ళతో కంపేర్ చేస్తే ఆధ్యాత్మికంలో ఉన్నవాడికి ఎప్పుడూ ఆ భగవంతుడు నా మనసులోనే ఆత్మస్వరూపంలో ఉన్నాడు, ఆ సద్గురువు ఎల్లవేళలా నన్ను వీక్షిస్తున్నారు అనే ఆ భయం ఉందే, దానివల్ల మనలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగా ఈయన్ని కూడా భగవాన్ ఏదో చెప్పి చేయలేదు, కానీ నాలో ఆటోమేటిక్గానే చాలా బలహీనతలన్నీ పోయి నేను సన్మార్గంలో తిరుగుతూ మొదలుపెట్టాను అని చెప్తున్నారనమాట. అలాంటి సమయంలోనే భగవాను ఈయనతో ఏమన్నారంట, అసలు నీకు ఒక వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వం అంటే అహంకారం, ఈగో అంటాం కదా. అలాగ ఏదో ఒకటి నీకు ఉందని, అదేదో ప్రాముఖ్యత ఉన్నదని మనమేమనుకుంటాం, మనమేదో స్పెషల్ క్యాండిడేట్స్ అనుకుంటాం. నాకేదో ఉంది, నేనేదో పెద్ద స్పెషల్ క్యాండిడేట్ని, అలా ఒక ప్రాముఖ్యత మనమే ఇచ్చేసుకుంటాం అనమాట. మళ్ళీ దాన్నే నమ్మేస్తాం. అదో పెద్ద పొరపాటు. ఏంటి, నేనేదో పెద్ద ప్రాముఖ్యత ఉన్న ఒక ఉనికి ఉన్న వ్యక్తిని అనుకోవడము అదో పెద్ద పొరపాటు. మళ్ళీ దాన్ని చాలా ఎక్కువగా నమ్మేసి ఏం చేస్తాము, నేనేదో స్పెషల్ కదా అనే అహంకారానికి మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అయితే స్వామి ఏమంటారంటే, అలాంటి అహంకారము, ఏ ఈగో అంటున్నామో అది ఉండడము కేవలం మూర్ఖత్వం అయి ఉంటుంది, లేకపోతే కల్పనపై ఆధారపడిన విశ్వాసము అయినా ఉంటుంది. ఎందుకంటే నిజంగా మనం ప్రత్యేకమా అని అంటే, నిజం చెప్పాలంటే ఎవరికి వాళ్ళు ప్రత్యేకమే, కాదనడానికి ఏమీ లేదు. అలాగని మనమే ఏదో ఎక్స్ట్రాడినరీ అనుకోవడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఎవరికి ఏ విభూతి ఇవ్వాలో అది భగవంతుడు ఇచ్చి ఉంటాడు. ఎవరి ప్రాముఖ్యత వాళ్ళకి వేరే వేరే ఉంటుంది. అంతేగాని నలుగురిలో మనము, నాలో ఉన్న ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ అని అందరినీ సమానంగా చూసుకుంటూ వెళ్ళడము తప్పితే, నేనేదో ప్రత్యేకం అని అహంకారానికి పోతే ఆఖరికి మనసు ఏం చేస్తుందంటే ఈ అహంకారము అందులో పడిపోయి అది ఏదో నేను స్పెషల్ అనే దానికి వెళ్ళిపోయి అశాంతికి మూలం అదే అవుతుందన్నమాట. అశాంతి అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు అది శాంతిగా ఉండదన్నమాట. ఎందుకంటే దానికి ఎంతసేపు కంపారిజన్ వచ్చేస్తూ ఉంటుంది. అదిగో నాకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు, అదిగో వీళ్ళెవరో నన్ను కించపరిచారు, నేను అనే అహంకారం వస్తుంది కదా. అందుకని ఇక్కడ స్వామి ఏమంటారంటే, ఒకవేళ మనం అహంకారం అనేది ఏదో ఉంది అంటే కేవలం అది మూర్ఖత్వం అంటారనమాట. అయితే ఆ మూర్ఖత్వాన్ని మనం ఇష్టపడుతున్నాం అంటారు. స్వామి ఏమన్నారు, నువ్వు దాన్ని ఇష్టపడుతూ ఉంటావు, దానికి ఏం చేస్తున్నావు, ప్రశ్నల్ని నువ్వే ఇస్తున్నావు, సమస్యల్ని నువ్వే దానికి అందిస్తూ ఉన్నావు. మనలోనే ఏమవుద్దట, ఒక భాగమేమో ఒక సమస్యను చెప్తూ ఉంటుందంట, మనలోనే ఇంకో భాగమేమో దానికి పరిష్కారం వెతుకుతూ ఉంటుందంట. అంటే రెండిట్ల మధ్య ఏదో గొడవ అనమాట. నిజంగా సమస్య ఎక్కడి నుంచి ఉందన్నారు, బయట నుంచి కాదు, మన మనసే ఒక సమస్యను క్రియేట్ చేస్తుంది. మన మనసే ఇంకోవైపు దాని పరిష్కారం వెతుకుతూ ఉందంట. అంటే ఇది ఏమంటున్నారు, వెర్రితనము కాదా అంటున్నారు. ఏదో పిచ్చివాళ్ళని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు మనమేమో ఏ రాయి అది అవసరం లేనివని అక్కడెక్కడో పడేస్తాం చెత్త, వీళ్ళు వెళ్ళి అక్కడ వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడు వాడికి వెర్ర ఏంటి, ఏమి అవసరం లేని వాటికి వెతుక్కుంటున్నా అంటారు కదా. అలాగ మనం కూడా అంతే చేస్తామంట. మనసు ఎంచక్క
సత్యనిత్య ఆనందంతో నిండి ఉంటే దాన్ని మనం పక్కన పెట్టేసి ఏదో అనవసరమైన సమస్యని మనమే క్రియేట్ చేసేసి అయ్యో ఆ సమస్య ఉంది అని మనం తలుచుకొని అయ్యో దానికి పరిష్కారం ఎలా వెతకాలా అని మళ్ళీ దాని గురించి మనమే తపన పడిపోయి ఎంతో అశాంతికి మనకి మనమే అది క్రియేట్ చేసేసుకొని బాధపడిపోవడం దాన్ని ఏమంటారు, వెరితనం కాదా అని భగవాన్ ఇక్కడ అడుగుతున్నారు. నీ జీవితం అంతా ఇలా ఊహలతోనే కలిసి ఈ సమస్యలు అనే ఊహ, దాని పరిష్కారం వెతకాలనే ఊహ, ఇలాంటి ఊహలతోనే నిండిపోయింది అని భగవాన్ అన్నట్లు మన ఓల్టర్ కిడ్స్ గారికి అనిపించిందంట. నిజానికి భగవాన్ ఏమీ అనలేదు, కానీ అక్కడ ఉండడం వలన, ఆయన దగ్గర ఉండి ఆయన భావాల్ని తెలుసుకోవడం వలన, ఆయన చూపు వలన ఈయనకి ఆటోమేటిక్గా ఇది అర్థమైందన్నమాట. ఏంటంటే సమస్యలు అనేవి ఏదో నిజంగా బయట నుంచి వచ్చే వాటికన్నా మనలో మనమే కావాలని క్రియేట్ చేసుకోవడం. ఈ సమస్య వస్తే ఏంటి, లేకపోతే వచ్చేసిందో, లేకపోతే ఆ పక్క వాళ్ళు ఎవరు ఈ సమస్యను మనకు తెచ్చిపెట్టేస్తారేమో, ఇలాగ ఎన్ని ఆలోచనలు మనకి మనం క్రియేట్ చేసుకుంటాము. మళ్ళీ ఆ పరిష్కారం ఎలాగా నిజంగా సమస్య వస్తే అక్కడ పరిష్కారం ఆ టైంకి ఏదో రకంగా దొరుకుతుంది, కానీ ముందే భయపడి దాన్ని ఏదో చేస్తూ ఉంటాం. అందుకని స్వామి ఏమన్నట్టు అనిపించింది, నువ్వు మొత్తం నీ జీవితం అంతా ఇలాగే ఊహలతోనే అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నావు కదా అని స్వామి అన్నారేమో అని ఈయనకు అనిపించిందంట.